అయితే మిక్స్డ్ టాక్ వస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ 180 క్రోర్స్ అని చెప్తున్నారు అవును. అఫీషియల్ గా. ఆ! సో అది నిజం అనుకుంటున్నారు, అబద్ధం? చాలా మంది అయితే అబద్ధం అంటున్నారు. నిజమే ఉంటది ఖచ్చితంగా. ఆయన గ్లోబల్ స్టార్ గదా! 100% కలెక్షన్ ఉంటది. సినిమా అయితే నేను గూడా చూడలేదు. రేపెళ్ళాలి. రేపొచ్చేసి 'డాకు మహారాజ్' అట్నే ఉంది. అవును. ఆ! ఆ! ఇంగా వీణ కలెక్షన్ అట్టుంది. ఆయనది గూడా ఒక రేంజ్‌లో ఉంటది. బాలయ్య బాబు. బాలయ్య బాబు. ఆ! బాలయ్య బాబు గూడా అట్నే ఉంటది. 100% వీళ్ళ కలెక్షన్ వచ్చింటది. సినిమా వచ్చేసి ఏమంటే పబ్లిక్ టాకు హ్మ్. కొద్దిగా సే వర్కౌట్ కాలేదని అంటే అదొకటి. శంకర్ గారి డైరెక్షన్ అంటే ఆయన కొత్తదనం ఆ! చూపిస్తాడు కదా! ఆయన చూపించలేదు అంటున్నారు. అదే. సో శంకర్ గారు వచ్చేసి కొద్దిగా డిసప్పాయింట్ చేశారు. డిసప్పాయింట్ చేశారు 100% మరి అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఒకటి కాదు, రెండు కాదు, 3 క్యారెక్టర్లు చేశాడు కదా! అవును. ఒక పోలీస్ క్యారెక్టర్, కలెక్టర్, హ్మ్. రాజకీయ నాయకుడు, అప్పన్న పాత్ర. ఆ! రా యాక్చువల్‌గా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నాకు ఫిదా 100%. 'త్రిబుల్ ఆర్'లో గాని, ఏ సినిమాలో గాని బీభత్సంగా చేసినాడు. కానీ ఏమంటే సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. కొద్దిగా ఏదో మళ్ళా నెక్స్ట్ అయినా సినిమా ఛాన్సెస్ ఉంటాయి. మచ్చుకొస్తాయి. అన్న రామ్ చరణ్ గారు కూడా కంటెంట్ తీసుకొని మంచి మూవీస్ నెక్స్ట్ టైం కూడా ప్రజలకు సో ఇప్పుడు ఆ! సంక్రాంతికి 3 సినిమాలు గేమ్ ఆ! చేంజర్ వాటా అయిపోయింది. అదే. ఇప్పుడు రేపు డాకు మహారాజ్ రాబోతుంది. ఆ పైన సంక్రాంతికి వస్తుంది. ఆ! సో మరి రేపు సినిమా గురించి ఆ! ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టు? రేపు సినిమా గురించి నాదొకటే భయ్యా. దయచేసి చిన్న పిల్లోళ్ళను సినిమాకి తీసుకెళ్ళొద్దు. ముసలి వాళ్ళు కూడా ఎళ్ళకూడదు. బీపీ ఉన్న పేషెంట్లు వచ్చేసి 100% 50 ఎంజీ టాబ్లెట్ వేసుకునేటోళ్ళు 100 ఎంజీ వేసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఆల్రెడీ మీకే బీపీ ఉంటది. ఆ సినిమా చూసినాక ఆ డైలాగులకు ఒక రేంజ్ లో ఉంటది. పిచ్చెక్కిపోద్ది. అట్నే షుగర్ పేషెంట్లు కూడా సేమ్. దయచేసి హార్ట్ స్ట్రోక్ ఉండే వాళ్ళు కూడా కొద్దిగా ఈసీజీ ఇవన్నీ తీపిచ్చుకొని కొద్దిగా హెల్త్ పరంగా బాగా ఉండి సినిమా ఎంజాయ్ చేయాలని నేను చెప్తున్నా. 100% హెల్తీ ఉంటేనే పోవాలా. అది ఇంకా ఊర మాసులు ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాల్సిన అక్కర్లేదు. తమన్ తమన్ గారు, బాలయ్య బాబు అంటే ఇంకా చాలా సినిమాలలో చూసాం. దాని డబల్ ఉంటది. బాక్సులు పగిలిపోతాయి. బాక్సులు పగలడం ఏంది, ఫైర్ కూడా అవుతాయి. అది కూడా చెప్పలేం. ఫైర్ స్టేషన్ కూడా చెప్పాలి. 100% ఏమన్నా ఫైర్ అయితే మీరు రెడీగా ఉండండి సార్. ప్లీజ్ దయచేసి రేపు ఒక్క రోజు బాలయ్య బాబు గారు బీభత్సంగా సునామీ సృష్టిస్తారు.